3 సంవత్సరాల తర్వాత భారతదేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతా ఉన్నాయి. గత నెలలో మనం వార్తల్లో చూసాం. హాంకాంగ్, సింగపూర్, మలేషియా, చైనా దేశాల్లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా భారతదేశంలో ఢిల్లీలో, బెంగళూరులో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో, తమిళనాడులో 23 కేసులు పైగా నమోదయ్యాయి. తాజాగా ఒకరు కరోనాతో కూడా మరణించారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తూ ఉంది. అయినా జనాలు భయపడాల్సిన అవసరం లేదు అని కేంద్రం చెప్తా ఉంది. అయితే అప్రమత్తత మాత్రం, జాగ్రత్తలు మాత్రం పాటించండి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి ఈ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. ప్రయాణాలు చేసేటప్పుడు మాస్క్ ధరించండి. ఈ లక్షణాలు ఉన్నవారు డాక్టర్ సంప్రదించండి. టెస్టులు చేయించుకోండి. సహజంగా వర్షాకాలం సీజన్ వచ్చింది, జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జ్వరం వచ్చిన ప్రతి వారు కరోనా అని భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈ వేరియంట్ మరింత ఎక్కువ మందికి సోకిన రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంది. అంత తీవ్రత లేదు. గతంలో కరోనా వచ్చినప్పుడు అసలు లాక్డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత టీకా తీసుకొచ్చారు. అందరికీ 2 డోసులు ఇచ్చారు. దీనివల్ల ప్రజల్లో రెసిస్టెన్స్ పవర్ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇప్పుడు వస్తున్న కరోనా వేరియంట్ పెద్దగా ప్రమాదకరం కాదు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, నిపుణులు, డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అందుకే పెద్దగా ఆందోళన చెందడం లేదు. కేసులు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది 100లోకి, 1000లో కూడా చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రత్యేక వార్డులు ఇప్పటికే ఓపెన్ అయిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ కరోనా సింగపూర్, మలేషియా మాదిరి అదుపులోకి వస్తుందా, లేదంటే ఎక్కువ మందికి సోకి ప్రమాదాన్ని సృష్టిస్తుందా అనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.